మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది. ఇక రోజా గారి విషయానికి వస్తే నగరి, మరి నగరి ఆవిడ నియోజకవర్గం, ఆవిడని నమ్మి గెలిపించుకున్నారు. ఆ నియోజకవర్గానికి ఆవిడ దూరం అయిపోయారట, చెన్నై ఆవిడ మకాం మార్చేశారట, వస్తున్న వార్తలు. అంతేకాకుండా ఈసారి చెన్నై నుంచి రాజకీయాలు చేయాలని ఆవిడ చూస్తున్నారట. ఎందుకంటే ఆవిడ హీరోయిన్ కదా, ఆవిడ ఎక్కడికన్నా ఉంటుంది, సౌత్ ఇండియా స్టార్ ఆవిడ, ఆవిడకి సుపరిచితులు అందరూ కూడా. రోజా హీరోయిన్ కాబట్టి తమిళ వాళ్ళకి తెలుసు, కన్నడ వాళ్ళకి తెలుసు, తెలుగు వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ మరి సెలవుమణి గారిది చెన్నై కాబట్టి, ఆయన మద్రాసి కాబట్టి, వాళ్ళు అత్తగారు ఆస్థానంలో ఆవిడ రాజకీయాలు మొదలు పెట్టాలి. ఇంకెక్కడ కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఈ టైంలో ఉంటే మనల్ని ఆలు భాషలో ఎత్తేస్తారు, ఎందుకు అనవసరంగా ఎత్తించేసుకోవడం లేనిపోనివన్నీ కూడా అని ఆవిడ ఎంత యాక్టివ్గా ఉంటుందంటే చూడండి, డ్యాన్స్లో ముచ్చటేస్తుంటుంది రోజా గారిని చూస్తుంటే. ఒక రాజకీయ నాయకురాలు ఇంత యాక్టివ్గా ఇలా ఉండాలి. ఏ ప్రోగ్రాం పెట్టండి ఆవిడ ధూమ్ ధామ్ చేస్తుంది అనడానికి నిదర్శనం. చూడండి ఎంత చక్కగా ఆవిడ డ్యాన్స్లు వేస్తున్నదో. ఆటే కాదు, పాటే కాదు, ఆటల్లో కూడా ఆడితేరిన రోజా. చూడండి కబడ్డీ 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 వాయించేస్తున్నారు పిల్లలతో, మగపిల్లలతో, యువకులను కూడా చెడు కూడా ఆడుతున్నది ఆవిడ. సో అంత మోర్ యాక్టివ్. ఆ మధ్యన ఏదో క్రికెట్ కూడా ఆడారు, ఆవిడ ఆటను ఆడలేదు, ఆవిడ వెయ్యని డ్యాన్స్ లేదు, ఆవిడ పాడిన పాట లేదు అన్న చందంగా ఉంటుంది రోజాతో. మరి అలా ఉంటుంది ఆవిడతో. చూడండి ఆ విజువల్స్ అన్నీ కూడా చాలా వైరల్ అయిన విజువల్స్. అంటే రోజా గారు ఏం చేసినా అది సోషల్ మీడియాని షేక్ చేస్తుంది, ఈ ఫోటోతో సహా. ఇప్పుడు దాకా ఆటలు అయిపోయినాయి, డ్యాన్సులు అయిపోయినాయి, పాటలు అయిపోయినాయి, పబ్బుల్లో చిందులు అయిపోయినాయి. ఇది యూరప్ వీధుల్లో ఆమె డ్రెస్సింగ్ మీద వస్తున్న వైరల్ ఫోటో. ఈవిడ ఈ రకంగా ఉంటే ఒకసారి వంశీ గారి దగ్గరికి కూడా వెళ్ళి మళ్ళీ వెనక్కి వద్దాం. ఇక వంశీ గారి నేపథ్యం తెలుగుదేశం పార్టీ, ఒక ఫైర్ బ్రాండ్, జూనియర్ ఎన్టీఆర్ గారితో చాలా దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి. పెద్ద ఎన్టీఆర్ గారి దగ్గర కూడా వీళ్ళు మనవడితో, ముద్దుల మనవడు కదా మరి జూనియర్ ఎన్టీఆర్, పెద్ద ఆయనకి ముద్దుల మనవడు. ఎందుకంటే ఆయన పేరు పెట్టుకున్నాడు, ఆయన ఫీచర్స్ కొన్ని ఉంటాయి, అందుకనే ప్రజలు యాక్సెప్ట్ చేశారు కూడా జూనియర్ ఎన్టీఆర్ని. సో ఆ నేపథ్యంలో వాళ్ళకున్న అనుమానంతో రెగ్యులర్గా వాళ్ళ టచ్లో ఉండేవారు. సొంత కుటుంబం, తాతగారు పార్టీ, ఆయన స్థాపించిన పార్టీ, వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది. ఆయనతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా దానిలో ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగానే వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. కొడాలి నాని గారు, ఈయనని ఫుల్ ఇన్వాల్వ్మెంట్ వీళ్ళది ఉండేది. సో రాజకీయాల్లో ఏమున్నది, కాలానుగుణంగా ఆయన గెలిచి కూడా వైఎస్ఆర్సీపీకే మద్దతు ఇచ్చారు. తప్పు లేదు. మీకు నచ్చకపోతే, మీ వ్యక్తిత్వం మీద ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే, మీరు తట్టుకోలేకపోతే, మీరు ఉండలేకపోతే మానేస్తారు, పక్కకి వెళ్ళిపోతారు. ఇదే శాశ్వతం కాదు కదా. ఏ మనిషికి కూడా ఇదే శాశ్వతం అన్నది ప్రపంచంలో ఎక్కడా లేదు. నేను దీనికోసమే పుట్టానని ఎవ్వరూ చెప్పలేరు, చెప్పినా అది అబద్ధం. ఖచ్చితంగా వస్తాయి, గొడవలు వస్తాయి, ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఆయన ఎంతమంది పార్టీలు మారలేదండి, ఎవరిని మనం అనడానికి ఏం లేదు. పార్టీలు ఎంతమంది మారలేదు. రాజకీయ నాయకులకి అది షరామామూలు, చాలా చాలా చిన్న విషయం అది. కండువాలు మార్చుకోవడం, పార్టీలు మార్చుకోవడం, పదవులు తీసుకోవడం, అవి చాలా చిన్న విషయాలు. దాని గురించి అసలు చర్చే అనవసరం. రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ అది. ఏ పార్టీ అయినా సరే, దేశంలో ఏ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఇటు అటు తాడు మారు అక్కడ మారు ఉంటుంది. అది పెద్దగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ పార్టీ మారడంలో తప్పు లేదు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం తప్పు అన్నది. బయటికి వెళ్ళిపోతే గౌరవంగా బయటికి వెళ్ళిపోండి, ఏ పార్టీ నాయకులైనా. వెళ్ళిన తర్వాత మన ఉనికి చాటుకోవడానికో, ఎవరి మొప్పో పొందడానికో ఇష్టం వచ్చినట్లుగా బడి తెగించి మాట్లాడితే ఈరోజు అజ్ఞాతంలోకి పోవాలన్న దానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా. వంశీ ఈరోజు గన్నవరం వదిలి వెళ్ళిపోవడానికి ఆయన అడ్డా, ఆయన కంచుకోట, దాన్ని వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఒకే ఒక మాట, వ్యక్తిత్వ హననం, అతి జిగుప్సాకరమైన వ్యాఖ్యలు. మన తల్లిని అన్నట్టది.
కన్న తల్లిని ఎంత కిరాతకుడైనా సరే అనలేరు. ఊరోళ్ళందరినీ మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం. పరాయి స్త్రీలన్నా ఇంకొకరన్నా అదొక చులకన భావం ఈ రోజుకి సమాజంలో చాలామంది. మన ఇంట్లో వాళ్ళందరూ కూడా గొప్పగా ఉండాలి, మన ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి, మన ఇంట్లో వాళ్ళందరూ కూడా సాంప్రదాయంగా ఉండాలి. కానీ పరాయి స్త్రీ మాత్రం కొద్దిగా అటు ఇటు ఏమైనా డ్రెస్ చేసుకున్నా దాన్ని ఆకలి చూపులు చూడడం. ఇది మన సమాజంలో జరుగుతున్న అంశం. మన చెల్లిని, మన అక్కనో లేకపోతే మన తల్లినో ఆ చూపులు చూడం మనం. అందులో మాతృత్వం కనిపిస్తుంది, సోదరభావం కనిపిస్తుంది, రక్త సంబంధం కనిపిస్తుంది. అదే పక్కింటి అమ్మాయి అయితే కామం కనిపిస్తుంది. అందరూ అని నేను అన్నాను, కొంతమంది కళ్ళ ముందు జరుగుతున్న అంశాలు ఇవి. సో ఇలాంటి పరిస్థితుల్లో వయసుకి కూడా కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడిన మాటలు, భువనేశ్వరి గారిని అతి దారుణంగా ఆయన కించపరుస్తూ మాట్లాడి, అతి నీచంగా, ఎంత తక్కువ దాని గురించి మాట్లాడితే అంత మంచిది అన్నట్లుగా ఉంటుంది ఆయన చేసిన వ్యాఖ్యలు. ఆ పరిస్థితుల్లో నుంచే చంద్రబాబు నాయుడు గారు కన్నీరు మున్నీరైన సిచ్యువేషన్ మనం చూసాం. 2 చేతులు నమస్కరించి అసెంబ్లీ నుంచి, ఈ కౌరవ సభ నుంచి నేను బయటకు పోతున్నా, ప్రజలు ఇదంతా గమనించండి, నన్ను ఆశీర్వదించండి, మళ్ళీ సీఎంగానే వస్తానని వచ్చారు. అంటే వీళ్ళు మాట్లాడినంత వరకు వీళ్ళకి బాగానే ఉండొచ్చు. ఆ నిమిషం వరకు ఏం మాట్లాడుతున్నారో తన పర భేదం లేకుండా ఒక మైకంలో కళ్ళు మూసుకుపోయి ఎవరు మాట్లాడినండి, నేను ఈరోజు వంశీ గారు మాట్లాడారా, రోజా గారు మాట్లాడారా, అప్పుడు వాళ్ళు మాట్లాడారా, అంతకుముందు వీళ్ళు మాట్లాడారా అని కాదు. ఎవరు మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాజంలో ఒక స్పృహతో ఉండాలి.